హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలని చాలా ప్రాంతాలకు విస్తరించినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, తెలంగాణ, ఆంధ్ర ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ వర్షాలు అత్యధికంగా ఉండనున్నాయి. సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, రేపల్లె, తెనాలి, విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, వినుకొండ, మార్కాపురం, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, ఉండవల్లి, నున్న, విజయవాడ ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. అమరావతి, ఏలూరు, రాజమండ్రి, తణుకు, సోమవరం, కాకినాడ, తుని, అనకాపల్లి, పాడేరు, అశ్వరావుపేట ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదుకున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక ఈ వర్షాలు తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తరించాయి. వరంగల్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, ఖమ్మం, జనగామ, హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ రోజు రాత్రి నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు కూడా భారీ వర్షపాతం ఉంటుంది. రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. థ్యాంక్ యూ.